పూజారి గారు వార్షికోత్సవం ఒక వేడుకగా జరుపుకుంటామా? లేకపోతే దీనికేమన్నా ప్రత్యేక కారణం ఉంటుందా అండి? దేవాలయం ప్రతిష్ఠ జరిగిన ఒక ముహూర్తం దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ దేవతల యొక్క శక్తిని తిరిగి మళ్ళీ దేవతల్లో క్షీణించిన శక్తిని నింపడం జరుగుతూ ఉంటుంది. ఆ దేవతలు భక్తుల యొక్క కోరికలు తీర్చడం ద్వారా ఎంతో కొంత ఆ మంత్రశక్తిని వాడతాయి ఆ దేవతా విగ్రహాలు. అందువల్ల వాటిని తిరిగి మళ్ళీ ఈ మూల మంత్ర జపాలను చేసి, కేవలం మంత్ర జపాలు చేయటం అంటే కేవలంగా చేయటం ఉండదు. ఒక్కొక్క దేవతని ఆధారం చేసుకొని ఆ దేవతా గణాలన్నీ ఉంటాయి. శివ, విష్ణు, గణేశ ఈ దేవతలు ప్రధానమైన దేవతలు ఇక్కడ. ఇంతేకాకుండా అనేక దేవతలు, ఇంకా మిగిలిన దేవతలు కూడా ఉన్నాయి. ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, ఒక రకంగా చెప్పాలి అంటే 33 కోట్ల దేవతల్ని వాళ్ళ యొక్క గణాలని ఆవాహన చేయడం జరుగుతుంది. 33 కోట్లు అంటే అక్షరశః 33 కోట్లు అనే అర్థం కాదు, అది సంకేతం. అది 33 రకాల దేవతలు ఉంటారు. ఆ 33 రకాల దేవతల్ని ఆ విధానంగా ఏ దేవతలు, ఇది శివుడి యొక్క గణాలు ఒక రకంగా శివ మండపం ఉంటుంది, విష్ణు యొక్క గణాలు విష్ణు యొక్క మండపం ఉంటుంది. ఈ దేవతలన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నది ఎదురుగా ఉన్నది, అక్కడ ఉన్నది ప్రధాన కలశమేమో భగవాన్ విష్ణు యొక్క కలశం అది. అంతేకాకుండా దాన్ని సర్వతోభద్ర మండలం అంటాం. ఆ సర్వతోభద్ర మండలంలో అనేక రకాల దేవతలు ఈ దేవతా సందర్భంలో మాత్రమే వచ్చి పూజింపదగిన వాళ్ళని. అట్లానే వాస్తు పురుష మండలము, యోగిని మండపము, అట్లానే క్షేత్రపాలక మండలం, ఇట్లా 4 రకాల మండలాలు. ఈ మండలాల్లో అనేక రకాల దేవతలు, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అట్లా శక్తి అష్టాదశ శక్తులు, ఇట్లా అన్ని రకాల దేవతల్ని వీటిల్లో ఆవాహన చేసి వాటిని త్రికాలార్చన, త్రయాహ్నికమైన దీక్షగా జరుగుతుందన్నమాట. 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది.